హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ముంబైలో మాన్సూన్ సీజన్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనేది చెప్తా అని చెప్పా కదండి. చూపిస్తా చూడండి. యాక్చువల్గా మేము ఉంటున్నది నవీ ముంబైలో, అంటే ముంబై సిటీ నుండి 1 hour జర్నీ. ఇది వచ్చేసి మేము ఉంటున్న అపార్ట్మెంట్స్ అండి. మా ఫ్లాట్ నుండి బయటకు చూసినట్లయితే మీకు కనిపిస్తుంది కదా ఎంత వర్షం పడుతుందో. ఇక్కడ రెయినీ సీజన్ ఎలా ఉంటుందంటే కంటిన్యూస్గా రెయిన్స్ పడతాయండి. అంటే ఇప్పుడు జూన్లో స్టార్ట్ అయితే, అంటే జూన్ ఎండింగ్కి, జూన్ 3rd వీక్ అలా స్టార్ట్ అయింది రెయిన్స్. ఆగస్ట్ సెప్టెంబర్ వరకు కూడా ఇలాగే కంటిన్యూస్గా రెయిన్స్ పడతాయి. అక్కడక్కడ ఎప్పుడన్నా గ్యాప్ ఇస్తే 1 day, అది కూడా హాఫ్ డే వరకు గ్యాప్ ఇస్తుంది. బట్ కంటిన్యూస్గా రెయిన్స్ ఉంటాయండి. స్కూల్కి వెళ్ళాలన్నా, ఆఫీసెస్కి వెళ్ళాలన్నా, బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా, వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళాలన్నా, ఏం తెచ్చుకోవాలన్నా కూడా ఈ రెయిన్ సీజన్ బయటికి వర్షంలోనే బయటికి వెళ్ళాలి, తీసుకొచ్చుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ పార్కింగ్ ఏరియా కదా. ఇగో అంబ్రెల్లాస్ లేని బయటికి వెళ్ళారండి జనరల్గా అందరూ కూడా. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారా మీరు, ఈ ప్రతి బిల్డింగ్ మీద కూడా రేకులు షెడ్ లాగా కనిపిస్తుంది కదా. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇదేంటి, ఎందుకు అనవసరంగా ఇలా రేకుల షెడ్ వేసుకున్నారు, వేస్ట్ ఆఫ్ మనీ కదా అనుకున్నాను. అయితే నేనేమనుకున్నా అంటే ఇది సమ్మర్లో హీట్ అబ్జర్ప్షన్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఏమో అన్నట్లు అనుకున్నా. తర్వాత అర్థమైంది నాకు, రెయినీ సీజన్ వచ్చిన తర్వాత, ఓకే, రెయినీ సీజన్లో ఫుల్ ఆఫ్ వర్షాలు పడతాయి కదా. ఆ వర్షాలు ఎక్కువ పడినప్పుడు వాటర్ జామ్ అవ్వకుండా ఉండడానికి, పైన ఇంకొకటి బిల్డింగ్స్ కూడా తడవకుండా ఉండడానికి అని చెప్పి నాకు అర్థమైంది. ఈ బిల్డింగ్స్కి ఈ 3 months 4 months ప్రొటెక్ట్ చేస్తుంది అని అంటే ఆ రేకులే అండి. ప్రతి బిల్డింగ్ మీద కూడా ఇక్కడ ఇలా రేకులతో కవర్ అయి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ బయట ఉన్న కార్లు అన్నీ కూడా తడవకుండా ఉండడానికి రెయిన్కి కార్ కవర్స్ అనేది కవర్ చేస్తారు. మా ఫ్లాట్కి బాల్కనీ, అవుట్ సైడ్ బాల్కనీ అని చెప్పారు కదా, ఈ బాల్కనీ కూడా మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇది లేదండి, రేకులు లేకుండే. మేము వచ్చిన తర్వాత 1 year తర్వాత ఈ రేకులు అనేవి మాకు వేయించారు. అయితే ఈ వాటర్ రెయినీ సీజన్లో వాటర్ జామ్ అవ్వడం వల్ల ఆ ఫ్లోర్ మీద ఆ వాటర్ అనేది కింద ఫ్లాట్ వాళ్ళకి కొంచెం లీకేజ్ అవుతుందండి. ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేయడానికి ఈ రేకులు అనేది వేయించారు. ఇప్పుడు కొంచెం బాగుంది. మాకు బాల్కనీలో బట్టలు ఆరేసుకున్నా కూడా తడవకుండా బాగుంది ఇక్కడ ఇప్పుడు మాకు. ఇంతకుముందు ఏంటంటే రెయినీ సీజన్ వచ్చినప్పుడు బట్టలు ఆరడానికి చాలా కష్టమవుతుండే. ఇంట్లోకి బయటికి తిరుగుతుండే, వర్షం వచ్చినప్పుడు తీసేయడం, రానప్పుడు మళ్ళీ ఆరేసుకోవడం లాంటివి. అది మా కింద ఫ్లాట్ వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అండి. వాళ్ళు ఏంటంటే ప్లేస్ ఉండదు కాబట్టి స్టాండ్కి, బట్టల స్టాండ్కి పెట్టేసుకొని ఫ్యాన్ కింద ఆరేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మేము వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళే రూట్లో ఈ షాప్స్ ఉంటాయి అన్నట్లు. ఇది ఒకసారి వీడియో తీశాను. వాళ్ళు షాప్ ఓనర్స్ బిజినెస్ రన్ చేసుకుంటుండే రెయినీ సీజన్లో బయట డిస్ప్లేలో ఉన్న బొమ్మలకి కవర్స్ అనేది కవర్ చేసుకున్నారండి, వర్షంలో తడవకుండా ఉండడానికి. ఈ వర్షం పడుతుందని చెప్పేసి ఇక స్టాప్ అయితే మూసుకొని కూర్చోలేరు కదా, అందుకని అలా కవర్ చేసుకొని బిజినెస్ రన్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే ఈ మాన్సూన్ సీజన్ అనేది. ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారండి, వాళ్ళకి తెలిసే ఉంటుంది మాన్సూన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఇది అండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.